వస్తుంది. కానీ వర్షాకాలం వచ్చిందంటే కోనసీమ వాసుల గుండెల్లో అలలు ఉప్పొంగుతుంటాయి. గోదావరి వరద పోటెత్తితే ఎక్కువగా నష్టపోయేది కోనసీమే. 2006లో వరదలు విలయతాండవం చేసి ఈ దీవిని ముంచెత్తాయి. గట్లు తెగి ఊళ్లన్నీ ఏకమయ్యాయి. దీంతో ఏటిగట్లను పటిష్టపరచడానికి ప్రభుత్వం సుమారు 200 కోట్ల రూపాయలను కేటాయించింది. కిలోమీటర్ పొడవున్న ఏటిగట్టుకి ₹1 కోటి ఖర్చు పెట్టారు. కానీ పనుల్లో నాణ్యత లోపించటం వల్ల కోట్ల రూపాయలు గోదావరి పాలయ్యాయి. ఈ మధ్య కురుస్తున్న భారీ వర్షాలకు ఏటిగట్లు జారిపోతున్నాయి. పనుల్లో డొల్లతనం కళ్లకు కడుతోంది. వరద నీరు తాకకుండానే గట్లు కూలిపోతూ ఉండటంతో కోనసీమ వాసులు భయాందోళనలతో ఉన్నారు. జనాభా డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంచేత ఇటువంటి చుక్షేత్రం లాంటి పంట భూములు, కొబ్బరి తోటలు జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ రకంగా అసంపూర్ణమైన కార్యక్రమం తీసుకుని సబ్ కాంట్రాక్టర్ని దయాదాక్షిణ్యం వైపు విడిచిపెట్టడం అనేది ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. అసంపూర్తిగా కనిపిస్తున్నాయి. సగం ఏటిగట్టు తగ్గొట్టడం వలన గండ్లు పడే అవకాశం ఉంది. ఈ గండ్లు పట్టడం వల్ల ఈ సగినెత్తుల ప్రజలంతా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కోట్లు దండుకున్న కాంట్రాక్టర్లు పనుల్ని సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్లే పనుల్లో నాణ్యత లోపించిందని స్థానికులు విమర్శిస్తున్నారు. కొద్దిపాటి గోదావరి వరదకే జారిపోతున్న గట్లను చూసి జనం భయపడుతున్నారు. వరద పెరిగితే తాము గోదావరి పాలు కావాల్సిందేనని ఆందోళన చెందుతున్నారు.